సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఈ అదృష్టవాక్కు నీకోసమే, ప్రాప్తం మాత్రం ఉంటే మాత్రమే వినగలవు బిడ్డ అని చెప్పి బాగా గారు ఒక మంచి అదృష్టవాక్ అనేది మనకి ఈరోజు అందించబోతున్నారు. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, ఈరోజు ఈ గురువాక్కు నీకు అదృష్టం ఉంటేనే వినగలుగుతావు. నువ్వు అదృష్టశాలివమ్మా. ఈరోజు నా ఈ వాక్కు విను, నిన్ను అదృష్టవంతునిగా మారుస్తాను. రేపులోగా అదృష్ట వార్త నీకు వచ్చి నీ ఇష్టమైన వార్త, నువ్వు కోరుకునే వార్తగా నీకు చేరుతుంది. నీకు ప్రాప్తం ఉంది కాబట్టే ఇది వింటున్నావు బిడ్డ. ఈ గురువాకు నమ్ము తల్లి, తప్పకుండా మంచే జరిపిస్తాను. ఇప్పుడు నీ జీవితానికి ఏం కావాలి, నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలివిగా నాతో చెప్పు ఒకసారి. నీ ప్రార్థనలన్నీ నేను స్వీకరిస్తాను. ఆ ప్రార్థనలకి బదులు నేను సమాధానం కూడా ఇస్తాను. నీ జీవితం కోసం నేను ఏం చేస్తానో తెలుసా? నిచ్చెన వలె ప్రతి విషయాన్ని ఒక్కొక్క ఇటుక వలె సరిచేస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడు 2 మెట్లు మాత్రమే ఎక్కగలవు. ఇంకా పైకి ఎక్కేదాకా నేను నిన్ను ఎక్కించాల్సిన మెట్లు చాలా ఉన్నాయమ్మా. ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంది. ఏది కూడా ఇక్కడ ముగిసిపోలేదు. శుభకార్యాలు, మంగళకార్యాలు, మంచి రోజులు, పండుగలు అన్నీ ఇక మీద నీకు ఆరంభం కాబోతున్నాయి. అన్నిటినీ నువ్వు సంతోషంగా జరుపుకోవాలి. కొన్ని మార్పులు నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఆ మార్పులు వస్తాయి. ఒక విషయం జరిగింది అంటే అది ఎలా దాటాలి అని ఆలోచించి దాటు. అది తప్పితే ఎందుకు ఇలా అయింది అని నిరుత్సాహపడవద్దు. నిశ్చయంగా నీ ప్రశ్నలన్నిటికీ తప్పక బదులిస్తాను. నీకైనా మంచి మార్గాన్ని చూపిస్తాను. అందుకోసం ఇప్పటి నుంచే కృంగిపోయి దిగులు పడిపోవద్దు. తప్పకుండా మంచి ఎత్తుకు ఎదుగుతావు తల్లి. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నావు కదా. నువ్వు ఒక వజ్రానివి బిడ్డ. నిన్ను చీకటి నుంచి వెలుగుకి తెచ్చే ఆ వెలుగుని మెరుగుపరిచి చూడాలనేదే నా తాపత్రయం. నువ్వు ఈ ద్వారకామై ముద్దు బిడ్డవి. అందుకనే చెబుతున్నాను, నువ్వు దేనికి కూడా ఒకసనవసరం లేదు. ఎప్పుడైతే బాబా అని నా వైపు కాలు అడిగిపెట్టావో అప్పుడే నీ కర్మ దోషాలు అన్నీ నశించిపోయాయి. నీకైన అదృష్టకాలం నీ చేతికి అందబోతుంది. ఇప్పుడు నీకు మంచి కాలం ఆరంభమైపోయింది. దేని గురించి దిగులు వద్దు. ఈ గురువాకు నమ్మి రాబోయే రోజులన్నీ నీకైనవి తల్లి. ఇక రాబోయే పండుగలన్నీ నువ్వు సంతోషంగా జరుపుకుంటావు. అక్కడ నీకు కొన్ని సంకేతాలు, కొన్ని సందేశాలు కూడా నేను కల్పిస్తాను. నీకు మంచి కాలం ఆరంభమైందని నువ్వే గుర్తించేలా చేస్తాను. నీ భవిష్యత్తుకు మంచి సమాధానం కూడా నీకు దొరుకుతుంది. నా ఆశీర్వాదం నీకు కలిగి నువ్వు గుర్తించేలా చేస్తాను. తప్పకుండా ఈ నా మాట విన్న తరువాత నన్ను నువ్వు తప్పక తలుచుకొనే నన్ను గుర్తుంచుకుంటావు. బాబా అని పిలుస్తావు. ఒళ్ళు జలధరించే అనుభవం నీకు తప్పక కలిగిస్తానమ్మా. అందువల్లనే చెబుతున్నాను. నా ఈ మాటలు పూర్తిగా విన్నావు కదా. ఈ రోజు నుంచి నీకు అదృష్ట రోజులుగా మారాయి. ఏదో ఒక రూపంలో నీకు కావలసినది నీకు ఇచ్చి నీ కోరిక తీరుస్తాను. అంతవరకు నమ్మకంతో ఓపికగా ఉండు. నమ్మకంగా ఉన్నావంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది వచ్చే చేరుతుంది. ఎంత నమ్మకంతో ఉంటావో నీకు అంత మంచి జరుగుతుంది తల్లి. నీకు ఆ మంచి చేర్చేందుకు నా వంతు బాధ్యతని నేను నిర్వహిస్తాను. ఎందుకంటే నువ్వు నా అదృష్ట బిడ్డవమ్మా. ఇప్పటి నుంచి నీ అదృష్ట రోజులు వచ్చేశాయి. రాబోయే పండుగలన్నీ నువ్వు శుభకార్యాల వలె జరుపుకుంటావు. మంచిగా నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. శుభకార్యాలకి మొదట అడుగు నేనే పెడతాను తల్లి. నీ ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా నేను తప్పక వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎప్పటిలాగే నా సాధారణ వాక్కు అనుకోవద్దు తల్లి. ఈ సాయి వాక్కు తప్పక ఫలిస్తుంది. అది నువ్వు కూడా గ్రహిస్తావు కదా. కాబట్టి నమ్మకంతో ఉండు. నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుందమ్మా. నీ సాయి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నీకు భయం ఎందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.